నమస్తే. మైదా ఫుడ్ ఎక్కువగా కన్జంప్షన్ చేయడం వల్ల బాడీకి కలిగే నష్టాలు ఏంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మనం హోటల్కి పోతాం, బటర్ నాన్స్ ఆర్డర్ ఇస్తాము, రుమాల్ రోటీ ఆర్డర్ ఇస్తాము, బేకరీస్కి పోతాము, కేక్స్, స్వీట్స్, పేస్ట్రీస్, వడాపావ్, సమోసా ఇలా ఏది పడితే అది ఆర్డర్ ఇచ్చి తినేస్తుంటాం. దీంట్లో అంతా ఉండేది మైదానే. మైదా అనేది ఒక ప్రాసెస్డ్ ఫుడ్. ఓకే, దీనివల్ల బాడీలో కలిగే నష్టాలు ఏంటి? ఇది లో డెన్సిటీ లైపోప్రోటీన్స్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని బాగా పెంచేస్తుంది బ్లడ్ లోపల. ఓకే, ఇంకేమైనా నష్టాలు ఉన్నాయా? ఎస్, ఇది ఒక హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్. అంటే ఇది తీసుకుంటూనే బ్లడ్లో కలిసిపోయి షుగర్ లెవెల్స్ అనేది బాగా పెంచేస్తుంది. దీనివల్ల టైప్ 2 డయాబెటీస్ మెలిటస్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా డెవలప్ అవుతుంది. పోనీ ఎంత రిస్క్ పడి దీన్ని తిన్నాము, ఏమన్నా పోషకాలు దొరుకుతాయా? విటమిన్స్ ఉండవు, మినరల్స్ ఉండవు, డైటరీ ఫైబర్స్ ఉండవు. డైటరీ ఫైబర్స్ కానీ మనం తీసుకున్న ఫుడ్లో లేకపోతే సరిగ్గా అరగక కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది, డైజెషన్ సరిగ్గా కాదు. దీనివల్ల ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా? లావు పెరిగిపోతాము, హై కార్బోహైడ్రేట్